అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ జొన్న అటుకుల లడ్డు అండి. ఈ జొన్న అటుకులతో చేయటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా జొన్న అటుకులు తీసుకున్నాను, ఒక బౌలు. అంటే మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి. బాబు నాకే కదా, ఈ గిన్నెతో తీసుకున్నాను అటుకులు. దీన్ని ఆయిల్ లేకోకుండా డ్రైగా ఫ్రై చేయాలండి వీటిని. ఇలాగా అంటే ఎక్కువ పేలాల్లాగా అవ్వవు, అటుకులు డ్రైగా వేగించాలండి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. స్టవ్ని చిన్న మంట మీద వేగిస్తే చక్కగా డ్రైగా అవుతాయండి. పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలాగా వేయించిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్నా పడుతుందండి వేయించడానికి. డ్రైగా ఆయిల్ అవి ఏమీ అవసరం లేదు, ఉట్టిగానే ఒకసారి చూస్తే తెలుస్తుందండి. పట్టుకుని చక్కగా డ్రై అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా. ఇవి ఎల్లో కలర్, ఇవి వైట్వి కూడా ఉంటాయండి. దేంతో చేసుకున్నా కూడా టేస్ట్ అదే వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చాలి. మిక్సీ వేసుకోవాలంటే చల్లార్చి మిక్సీ వేసుకోవాలండి, కొంచెం రవ్వగా. నేను ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ వేస్తున్నానండి. ఇవి 2 సార్లన్నా వేయాలి, ఒకసారి చూడాలి. బాగా బరగ్గా ఉన్నా కూడా బాగోదండి. కొంచెం ఒకసారి తిప్పి మళ్ళీ వేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు చక్కెర అండి మిక్సీ వేస్తున్నాను. ఏ చక్కెర లేకపోతే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 ఇలాచీ కూడా వేసి పౌడర్ చేస్తున్నాను. చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దీనిలోకి జీడిపప్పు, కొంచెం కిస్మిస్ కూడా వేసి, ఈ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది. ఇదే నెయ్యిని వేయించిన తర్వాత ఈ జొన్న పిండి కూడా 2 మినిట్స్ ఆ నేతిలో వేయించితే చక్కగా ఫ్లేవర్ బాగుంటుందండి. పచ్చివాసన అనేది ఉండదు. ఇప్పుడు ఆ నెయ్యిలో సరిపోతుందండి. 2 స్పూన్స్ దాకా ఉంది. నేనైతే పౌడర్ గ్లాస్ నిండా అవ్వలేదండి, గ్లాసు తలకొచ్చింది. ఇప్పుడు 2 మినిట్స్ వేయించిన తర్వాత ఈ వేడి మీద చక్కెర పొడి కూడా వేసుకోవాలి. ఈ జొన్న పిండి హెల్త్కి మంచిదండి. ఇదివరకు పూర్వం ఇదే కదా. ఈ 2 మినిట్స్ అయినాక ఈ చక్కెర పొడి కూడా కలిపేసి హాఫ్ గ్లాస్ సరిపోతుందండి గ్లాసు పిండికి. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఈ చక్కెర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా బాబు కొంచెం తక్కువ స్వీటు కొంచెం వేసి కలపాలండి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకుంటే బాగుంటాయండి, జొన్న అటుకులతో లడ్డూలు. దీనిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించినవి కలిపి లడ్డూ చేస్తున్నాను. ఈ జొన్న అటుకులతోటి కాదండి, జొన్నలతోటి పేలాలు చేసుకుంటారు. పేలాల పిండి కంపల్సరీ తింటారండి మా వైపు. దీంతో దేవునికి ప్రసాదంగా కూడా ఈ లడ్డూలు పెట్టొచ్చండి. ఈ నెక్స్ట్ తొలి ఏకాదశి కదండి పండుగ. తొలి ఏకాదశి రోజు కంపల్సరీ మాకు పేలాల పిండి తింటారండి. ఈ నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఈ లడ్డూలు. ఈ హెల్త్కి మంచి. ఈ జొన్నలతో జొన్న తోప, జొన్న రొట్టె, జొన్న బూరెలు అవి కూడా చేసేవాళ్ళండి అమ్మవాళ్ళు. మాకు మెట్ట పొలాలు ఉండేవి, కంది చేలు బాగా కాసాయండి. ఒక కంది చెట్టుకి 2 కండులు వస్తాయండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. చిన్న వాటిని కంది బోట్లు అనేవాళ్ళు. మాకు అన్ని రకాల పంట కూడా పండేది పొలాల్లో. కాయగూరలు కూడా పండించేవాళ్ళండి, బీర, సొర, వంగ, మిర్చి అవి కూడాను. ఇవి తొలి ఏకాదశికి మాత్రం కంపల్సరీ చేసుకునేదండి జొన్నలతోటి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా లడ్డూలు చేసుకోవాలండి. మొత్తం నేను గ్లాసు తలకు వరకు వచ్చింది. మొత్తం 6 లడ్డూలు అయినాయండి. ఇవి ఇలా జొన్నలతో అటుకులతోటి డెకరేషన్ చేశాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి జొన్న అటుకులతో లడ్డు.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.